తాడిపత్రిలో జరుగుతున్న అక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలపై సీఎం మంత్రి లోకేష్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. అక్రమ మద్యం, గంజాయి, పేకాటపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గోవా లిక్కర్ వ్యవహారంపై వైసీపీ నేతలతో కమిటీ వేయాలని చేసి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ను కేతిరెడ్డి తప్పుపట్టారు. మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్తో కమిటీ వేయాలి అని కోరారు. తాడిపత్రిలోని పోలీస్ స్టేషన్ల దగ్గరే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు అని ప్రశ్నించారు. జేసీ తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గోవా లిక్కర్ కేసులో మార్ఫింగ్ ఫోటోల వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జేసీ వ్యవహారాలపై కలెక్టర్, ఎస్పీ ఎందుకు మౌనంగా ఉన్నారు అని ప్రశ్నిస్తున్నారు కేతిరెడ్డి. ఒక మాజీ ఎమ్మెల్యే మీద ఎన్ని అబండాలు వేస్తున్నా ఏమున్నా మేము పడిపోవాలనేదే వాళ్ళ ఆలోచన. టీజీ భరత్, శ్రీనివాసులు గారికి మీరు అందరూ కలిసి దీనిపైన మీరు మీ సీఎం గారిని అడిగో, లేకపోతే నా మీద అబండాలు వేస్తున్నటువంటి తాడిపత్రి ఎమ్మెల్యేని అడుగో, మీరు కమిటీ వేయండి. ఆ కమిటీలో మీరు ఏ నిర్ణయించినా కూడా నేను దానికి కట్టుబడి ఉంటా. పోలీస్ అనేది జేసీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులారా, ఇదేం గవర్నమెంట్కి సంబంధించిన వ్యక్తులు కాదు అధికారులు. జేసీ కుటుంబ సభ్యులు ఆడ అధికారులు.